నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి నూతనంగా ఉర్దూ అకాడమిక్ చైర్మన్గా నియమితులై తొలిసారిగా సిరికొండ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా తహర్ బిన్ హమ్దాన్ను మంగళవారం రోజున వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ రాజేశ్వర రెడ్డి గారి, మా ఉప సర్పంచ్ మాజీ జేజేఆర్ గారి, అదేవిధంగా రాజేంద్ర గౌడ్ గారు కానీ, రాజకీయాల్లో మొదటి నుండి మేమంతా కలిసికట్టుగా అడుగులో అడుగు వేస్తూ పెద్దలు సంతోష్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు పార్టీలో పనిచేస్తూ మధ్యలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ సాధనలో మనవంతు బాధ్యతగా తెలంగాణను సాధిద్దామనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో అందులో మా నాయకుడు పోయినప్పుడు సంతోష్ రెడ్డి గారితో పాటు మేము కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత రాజకీయ విభేదాలు, అభిప్రాయ భేదాలు అది సహజం జరగడం, మళ్ళీ ఆ పార్టీ మొదలుపెట్టి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీలో 2006లో మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి తయారు జడ్పీటీసీగా కాంటాక్ట్ చేయి, నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తామనేటువంటి మాట చెప్తే నేను జిల్లా పరిషత్ ఏంటి సార్, నేను 85లో ఎమ్మెల్యేగా చేశా, దాని తర్వాత 94లో ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఇప్పుడు నాకు అది అవసరం లేదేమో అని అనుకుంటున్నా. లేలే, ఇది పార్టీ కేశవరావు గారి దగ్గరికి నువ్వు వెళ్ళి కలువు, కేశవరావు గారు నీకు బీఫామ్ ఇస్తారు, నువ్వు పోటీ చేయమని చెప్పిన తర్వాత జడ్పీటీసీగా పోటీ చేస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ దాదాపు 4000 ఓట్లతో జడ్పీటీసీగా నన్ను గెలిపించిండ్రు. ఆ రోజు ఈ ప్రాంతం యొక్క పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను, జిల్లా పరిషత్ చైర్మన్ గా అవకాశం వచ్చిన రాజకీయాల్లో ఒకరికొకరికి ఉన్నటువంటి విషయాల పట్ల ఆ రోజు కరీంనగర్ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇక్కడ టిఆర్ఎస్ కు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ అవకాశం వచ్చి ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఆయన, కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో తొందరపడలేదు. మీ అందరి సహకారంతో నేను అనుకుంటాను నా సౌమ్యుడు మంచితనం అనే మాట మాట్లాడతారు, కానీ నేను ఎప్పుడు కూడా ఒక నాయకుడిని నమ్ముకుంటాను. ఆ నాయకుడు ఎటుంటే అటుంటాను. ఒక పార్టీని నమ్ముకుంటాను. ఆ పార్టీ చివరి వరకు పార్టీ అధికారంలో ఉన్నా పార్టీ అధికారంలో లేకుండా సిద్ధాంతాల పట్ల పార్టీకి ఆకర్షితులై పార్టీలో పనిచేసే తత్వం నాది. అందుకొరకే నాకు అవకాశం అనేక సందర్భాల్లో వచ్చింది. మొట్టమొదట మీకు చాలా మందికి 90% మందికి తెలియదు, మైపాల్ రెడ్డి గారు ఈ భీమ్గల్ మండలానికి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే. మీకు తెలియదు, అప్పుడు బ్లాక్ యూత్ కాంగ్రెస్ అంటుండే.